2025 జనవరిలో వృషభ రాశి వారికి స్త్రీ పురుషులకు ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, వైవాహిక జీవితం, దాంతోపాటు గ్రహ సంచారం ఎలా ఉంటుంది, పరిహారాలు కూడా తెలుసుకుందాము. స్ట్రైట్గా వెళ్దాము. నచ్చితే లైక్ చేయండి. గ్రహ సంచారం అండి. సూర్యుడు మీ రాశికి 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు 8వ వీళ్ళైన ధనుసు రాశిలో సంచరించి ఆ తర్వాత 9వ వీళ్ళైన మకర రాశిలోకి వెళ్తాడు. బుధుడు మీ రాశికి 2వ మరియు 5వ వీళ్ళ అధిపతి అయిన బుధుడు ఈ నెల 4వ తేదీ వరకు 7వ వీళ్ళైన వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత 8వ వీళ్ళైన ధను రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ నెల 24వ తేదీన 9వ వీళ్ళైన మకర రాశిలోకి వస్తాడు. శుక్రుడు మీ రాశ్యాధిపతి మరియు 6వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల 8వ తేదీ వరకు 10వ వీళ్ళైన కుంభరాశిలో సంచరించి ఆ తర్వాత 11వ వీళ్ళు తన ఉచ్చ రాశి అయిన మేన రాశిలోకి వస్తాడు. కుజుడు మీ రాశికి 7వ మరియు 12వ వీళ్లకు అధిపతి అయిన కుజుడు వక్రగతుడే ఈ నెల 21వ తేదీ వరకు తన నీచ రాశి మరియు 3వ వీళ్ళు అయిన కర్కాటక రాశిలో సంచరించి ఆ తర్వాత 2వ వీళ్ళైన మిథున రాశిలోకి వస్తాడు. గురుడు మీ రాశికి 8వ మరియు 11వ వీళ్లకు అధిపతి అయిన గురువు వక్రగతుడే ఈ నెల కూడా 1వ వీళ్ళైన వృషభ రాశిలోనే ఉంటాడు. శని మీ రాశి నుండి 9వ మరియు 10వ వీళ్లకు అధిపతి అయిన శని ఈ నెలలో కూడా 10వ వీళ్ళైన కుంభరాశిలోనే ఉంటాడు. రాహువు 11వ వీళ్ళైన మీనరాశిలో ఈ నెల కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కేతువు 5వ వీళ్ళైన కన్యా రాశిలో ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తాడు. ఈ నెల మీకు సాధారణంగా ఉంటుందండి, కానీ గత నెలలతో పోల్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ నెలలో మీరు ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా కొంత మేరకు కోలుకునే అవకాశం ఎక్కువ. గతంలో ఎదుర్కొన్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ నెల సామాజికంగా మీ ప్రస్థానంలో కొంత పురోగతి అయితే ఉంటుంది. మీరు ప్రజల్లో మంచి పేరు పొందే అవకాశం కూడా కనపడుతుంది. మీ ఆలోచనలు మరియు పనితీరు మిమ్మల్ని మరింత విశ్వసనీయతతో కూడిన వ్యక్తిగా నిలబెట్టే అవకాశం ఎక్కువ. మీకు మద్దతుగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాల్లో మీరు ప్రధానంగా పాల్గొనే అవకాశం కూడా ఉంది. జనవరిలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే సాధారణంగా మంచి ఫలితాలే ఉన్నాయండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీరు వ్యాపారాల్లో మంచి పేరు మరియు గుర్తింపు అయితే ఉంటుంది. మీ పనితనానికి పై అధికారులు ప్రశంసించే అవకాశం ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో పై అధికారులు లేదా మేనేజర్లతో చిన్న చిన్న అపార్థాలు అయితే వస్తాయి. వారితో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినయంగా వ్యవహరించండి. ముఖ్యంగా మీ మాటల్లో స్పష్టత ఉండేలా చూసుకోండి. మీ పనితనాన్ని చూసి కొందరు సహోద్యోగులు అసహనానికి లోనయ్యే అవకాశం ఎక్కువ. కొందరు మీపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కార్యాలయంలో ఒకరికి ఒకరు సహకరించకపోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. కొందరు ఉద్యోగస్తులు మీకు తలనొప్పిగా మారతారు. దీన్ని తట్టుకొని మీ పనులను ముందుకు సాగించాలి. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే సాధారణ స్థాయిలోనే ఉంటుంది. మీరు గత నెలలో అధికంగా ఖర్చు చేసినందున ఈ నెలలో ఖర్చులు కొంతమేర తగ్గుముఖం పడతాయన్నమాట. ఆదాయపరంగా పెద్దగా మార్పులు ఉండకపోయినా ఖర్చు నియంత్రణ వల్ల కొంత ఉపశమనం అయితే ఉంటుంది. నెల చివరి వారంలో ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కనపడుతుంది. అప్పుల సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయాన్ని పెంచే మార్గాలు మీరు పరిశీలిస్తారు. ఖర్చులను సరిచూసుకొని అవసరమైన వాటికి ఖర్చు చేయండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలండి. ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధుని సంచారం 8వ ఇంటిపై ఉన్నందున ఆరోగ్య సమస్యలు కొంతమేర సవాలుగా మారతాయి. ముఖ్యంగా కడుపు, గుప్తాంగాలు మరియు మెదడుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. మీకు జీర్ణ సంబంధిత సమస్యలు, నరాల సంబంధించిన సమస్యలు కలుగుతాయి. తగిన సమయంలో తగిన ఆహారాన్ని తీసుకోండి. విశ్రాంతిని తప్పనిసరిగా పాటించండి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. మీకు పౌష్టికాహారాన్ని తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగైన స్థితిలో ఉంటుంది. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈ నెల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు వారి విద్య మరియు ఉద్యోగాల్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. అది మీకు ఆనందాన్ని అయితే ఇస్తుంది. అయితే కుటుంబంలో కొంతకాలంగా దాచిపెట్టిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ. ఒక బంధువు మీ పేరు పరువును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని నివారించేందుకు చర్యలు, వాదనలు మరియు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీకు మీ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలగండి సరిపోతుంది.
వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అంటే ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి కనిపించినప్పటికీ ఆదాయం తక్కువగా ఉంటుంది. కొంతమంది కస్టమర్లు మీ వ్యాపారంపై ఆసక్తి చూపుతారు, కానీ పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే సూచనలు అయితే లేవు. కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరాలనుకుంటే మరికొంత సమయం అయితే వేచి చూడాలి మీరు. ప్రస్తుతం వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు కస్టమర్ సేవను పెంచుకునేందుకు ప్రయత్నించుకోండి. విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలండి. వాళ్ళు విద్యలో పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి. విదేశాలు విద్యను కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకు కూడా శుభవార్త అయితే ఉంటుంది. కొత్త అవకాశాలు లభించే అవకాశం ఎక్కువ. విశ్వాసంతో చదువుకు ప్రాధాన్యత ఇస్తే మటుకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. చదువుపై దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఎక్కువ సమయం మటుకు వేస్ట్ చేయకండి టయాన్ని. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ అనమాట. వీళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన కూడా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.